సూర్యాపేట జిల్లా కృష్ణానగర్ కాలనీలో వృద్ధురాలి ఇంట్లో జరిగిన పెద్ద దొంగతనాన్ని సూర్యాపేట పట్టణ పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ముగ్గురు కుమారులు హైదరాబాద్లో ఉంటుండగా ఆమె సేవ కోసం పని మనిషి కరీమా బేగంను నియమించారు. కొంతకాలం నమ్మకంగా పనిచేసిన ఆమె తాళాల వ్యవహారం గమనించి బీరువాలోని బంగారు బిస్కెట్లు, నగలు, నగదును అపహరించింది. నిందితురాలి వద్ద నుండి 53 లక్షల రూపాయల విలువైన 43.6 తులాల బంగారం, 40 తులాల బంగారు బిస్కెట్లు, 3 తులాలున్నర చంద్రహారం, 1,75,000 రూపాయల నగదు సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితురాల్ని కోర్టుకు హాజరుపరిచినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో డే బిఫోర్ ఎస్టర్డేలో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్ SHO 1 టౌన్ వెంకన్న, SHO 2 టౌన్ శివతేజ అండ్ SI 2 టౌన్ సురేష్ అండ్ CCS CI శివకుమార్ అండ్ ఆయన టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుదారునితోటి మన వాళ్ళు సంప్రదిస్తే 4 బంగారు బిస్కెట్లు ఒరిజినల్ 24 క్యారెట్ 40 తులాల బంగారు బిస్కెట్లు, కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మన పోలీస్ టీమ్స్ 4 టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్, అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న వారితోటి ప్రశ్నించగా ఆ ఇంట్లో 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిర్యాదుదారుని తల్లి నివాసం ఉంటుంది. ఆమెకు బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టడం జరిగింది. కరీమా బేగం అని, ఈమె 45 సంవత్సరాలు. ఈమె నాయకన్గూడెం, కూసుమంచి, ఖమ్మం జిల్లా. ప్రస్తుతం ఈ యొక్క ఫిర్యాదుదారుని ఇంట్లోనే వాళ్ళ తల్లి బాగోగులు చూసుకోవడానికి నివాసం ఉంటుంది. సో ఈ సందర్భంగా మనం ఎవరు చేసిర్రు అనేటువంటి దాన్ని ఛేదించడానికి టెక్నికల్ క్లూసు, సైంటిఫికల్ క్లూసు కలెక్షన్ కోసం 4 టీంలని వివిధ ప్రాంతాలకి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ప్రధానమైనటువంటి అనుమానం ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కేర్ టేకర్ మీదనే రావడం జరిగింది. పోలీసులు ఇమ్మీడియట్లీ తమదైన శైలిలో విచారణ చేయడం, ఆ యొక్క కేర్ టేకర్గా ఉన్నటువంటి కరీమా బేగం తమ యొక్క గిల్టీని ఒప్పుకొని చేయడం జరిగింది. అది పని మనుషులైనా, వంట మనుషులైనా, కాపలాదారులైనా, కార్మికులైనా ఎవరైనా మీరు ముందస్తుగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్, వాళ్ళ యొక్క చరిత్రని తెలుసుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మీరు పనిలో పెట్టుకోవాలి. ఇంకేమైనా అలాంటి వివరాలు కావాలన్నా మీరు పోలీసు డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయితే వాళ్ళ యాంటిసిడెంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది.